ప్రతి గ్రామానికి సంబంధించి ఒక సచివాలయం కట్టలేదా, ఒక రైతు భరోసా కేంద్రం లేదా, ఒక వెల్నెస్ సంబంధించి లేదా? ఇదే కాకుండా ప్రతి స్కూల్కి సంబంధించి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో బాగా చదువుకోవాలని చెప్పి స్కూళ్ళని రూపురేఖలు మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. ఇలా తీసుకుంటూ పోతే అనేక సంక్షేమ, ఈరోజే చూస్తా ఉన్నాను బోర్డు, దాదాపు రాజానగరంలో సంక్షేమం తీసుకుంటే 1100 కోట్లు, అభివృద్ధి తీసుకుంటే 1100 కోట్లు, ఇళ్ల స్థలాలు చూస్తే 20,000 మందికి. ఇవన్నీ అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి ప్రతి పేదవాడి బాగుండాలా, ప్రతి మధ్యతరగతి కుటుంబం బాగుండాలనుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అయితే, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ఏంటంటే కొద్దిమంది మెడలు కొట్టుకుని ఉండాలా, వాళ్ళు బాగుంటేనే అభివృద్ధి చెందిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే ఒక్కటి ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నా. ఇద్దరు బాగుండాలి అంటే, ఊర్లో ఇద్దరు బాగుండాలంటే మనకి బాబు కావాలి, కానీ ఊరంతా బాగుండాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ఈ రోజు ఇదే కాదు, బడుగు బలహీన వర్గాల మైనారిటీలు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం ఉండాలా, ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఈ రోజు తీసుకుంటే, పార్లమెంట్ లో తీసుకుంటే పోయినసారి కన్నా కూడా అదనంగా 3 బీసీలకు సంబంధించి ఎంపీలు చేయడం జరిగింది. అనేక మంది శాసనసభ్యులుగా ఈ రోజు కొత్తగా బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈ రోజు చూసాం 94 సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తే కేవలం ఒకే ఒక మైనారిటీకి ఇవ్వడం జరిగింది. ఇలా తీసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా మంది చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయోగం చేస్తున్నాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక రాజ్యాధికారం రావాలా, వాళ్ళు కూడా శాసనసభ్యులు అవ్వాలా, వాళ్ళు కూడా ఎంపీలు అవ్వాలా, వాళ్ళకు కూడా ఈరోజు రాజ్యాధికారం రావాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా కాపు సోదరులకు సంబంధించి కూడా ఆలోచన చేయాల్సిన అంత అవసరం ఉంది. ఈరోజు ఎవరైనా ఒక పార్టీ పెడితే, ఎవరైనా కానీ పార్టీ పెడితే ఓడిపోతామని తెలిసినా కూడా వాళ్ళకి ఒకటే ఏముండాలా, ఒకటే గురి ఉండాలా, ఏమంటే ఏ రోజుకైనా సరే నేను రాజ్యాధికారం కొడతాను, ముఖ్యమంత్రి అవుతామని ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే ఒక పార్టీ పెట్టాడు ఒక ఆయన, పార్టీ పెట్టి దేనికి పార్టీ పెట్టాడంటే నేను ముఖ్యమంత్రి అవడానికి మాత్రం కాదు, పక్కనున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి నేను పార్టీ పెట్టాను అనే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందని చెప్పి ఆలోచన చేస్తున్నా. ఈ రోజు ప్రతి కాపు సోదరులు కూడా ఆలోచన చేయాల్సింది ఒకటే, ఈ రోజు మీకు అండగా ఉన్న నాయకుడు ఎవరు, లేదా మిమ్మల్ని హోల్సేల్ గా అమ్మేయాలనుకున్న నాయకుడు ఎవరు మాత్రం ఆలోచన చేయండి. ఈరోజు చూసాం పట్టుమని 15% సీట్లు కూడా తీసుకోలేకపోయాడు. ఆయన చెప్పుకుంటా ఉన్నాడు, మీరందరూ కాపులందరూ కూడా ఒకటైతే నాకు రాజ్యాధికారం వస్తుందని. కానీ 15% ఉన్నారని చెప్పుకుంటున్న వాళ్ళకి కనీసం 15 సీట్లు కూడా 175లో తీసుకోలేదంటే ఏ విధంగా నువ్వు జనసేన పార్టీని కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న జన సైనికులు కానీ చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ మీద పెట్టాడో ఈ రోజు తేటతెల్లమైంది. కానీ ఆలోచన చేయండి, మీరు వేసే ఓటు చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది తప్ప పవన్ కళ్యాణ్కి చెందదు. ఈ రోజు 24 సీట్లలో 5 గెలుస్తాడా, 4 గెలుస్తాడా తెలియని పరిస్థితుల్లో, అది కూడా గెలుస్తాడో లేదో తెలియని పరిస్థితుల్లో, ఆయన కూడా గెలుస్తాడో లేని పరిస్థితుల్లో ఈరోజు ఒక పార్టీ పెట్టి వచ్చిన వ్యక్తి అవసరమా? ఈ రోజు రాష్ట్రంలో కేవలం నేను చేసిన మంచి పని, నేను చేసిన సంక్షేమాన్ని నమ్ముకొని ఈ రాష్ట్రంలో ఒకే ఒకటిగా వస్తా, నాకు పొత్తులు అవసరం లేదు, నా పొత్తు ఎవరైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలే అని